హాయ్ అండి. ఈరోజు మనం నార్మల్ బ్లౌజ్ కట్ చేద్దాము. నార్మల్ బ్లౌజ్‌లో షోల్డర్స్ జారిపోతుంటే ఎలా కట్ చేయాలి? షోల్డర్స్ జారిపోకుండా మనం బ్లౌజ్ అనేది ఎలా కట్ చేయాలి అనేది నేను ఈరోజు మీకు నేర్పిస్తాను. ఫస్ట్ అనేది మనం నార్మల్ బ్లౌజ్ మెజర్‌మెంట్ బ్లౌజ్ తీసుకొని దాన్ని ఉల్టా తిప్పేసుకోవాలి. ఉల్టా తిప్పేసుకున్న తర్వాత మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేద్దాము. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనం బ్యాక్ పార్టే చూసుకుందాము. ఫ్రంట్ పార్ట్‌తో మనకి పని లేదు. ఫ్రంట్ కట్ చేసేటప్పుడే ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ప్రస్తుతం అయితే బ్యాక్ పార్ట్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ హైట్ వచ్చేసేసి మనము దీన్ని మనం టేప్‌తో మెజర్ చేసుకొని మార్క్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. టేప్‌తో మెజర్ చేసుకుంటే 13.5 ఉంది. ఈ 13.5 మనకి ఎంత హైట్ ఇది స్టిచ్ చేసిన తర్వాత ఎంతుంటే దానికి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకుందాము బ్లౌజ్ హైట్. లేదు ఇది 13.5 ఉంది, మనం 14.5 వస్తుంది. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే 14.5 కాకుండా మనం 15 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. హైట్ అనేది మనము మార్కింగ్లో పెంచుకోవచ్చు. సో ఇప్పుడు ఇదైతే 13.5 ఉంది కదా, 14.5 పెట్టేది నేను 15 ఇంచెస్ అనేది తీసుకుంటాను బ్లౌజ్ హైట్. ఫస్ట్ కింద ఈక్వల్గా ఉందో లేదో చూసుకొని, ఈక్వల్గా ఉంది. ఇప్పుడు మనం బ్లౌజ్ హైట్ అనేది మార్క్ చేసుకున్నాము 15 ఇంచెస్. లేదు 14.5 ఇంచే పెట్టుకుంటాము, మనం ఉన్నదానికన్నా జస్ట్ 1 ఇంచ్ యాడ్ చేసి పెట్టుకుంటామంటే పెట్టుకోవచ్చు. లేదు ఇంకొంచెం మాకు హైట్ కావాలి అనుకున్న వాళ్ళు హైట్ కూడా మనం ఇందులోనే పెట్టేసుకోవచ్చు. 15 ఇంచెస్ బ్లౌజ్ హైట్. ఇంచెస్ హైట్ పెట్టేసుకొని లైన్ కొట్టేసుకున్నాను. ఇప్పుడు తర్వాత మనం బ్యాక్ పార్ట్లో నడుము మార్క్ చేసుకోవాలి. నడుము బ్యాక్ సైడ్ ఈ నడుము ఉంది కదా, ఇది నేను 2 ఫోల్డింగ్స్ వేసాను కాబట్టి ఇది బ్యాక్ పార్ట్. ఇది కూడా బ్యాక్ పార్ట్ని 2 ఫోల్డింగ్స్ వేసి మనం ఎగ్జాక్ట్ ఇది మార్క్ చేసుకోవాలి. అసలు ఇక్కడికి ఉంది, ఖర్చు ఇక్కడికి ఉంది, కరెక్ట్గా సరిపోతుంది. సో ఈ 2 అయిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఈ నెక్ అండ్ షోల్డర్ అనేది మనము 5.5 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. టోటల్గా వచ్చి 5.5 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్. పెట్టేసుకొని దాన్ని లైన్ కొట్టేసుకోవాలి. ఇందులో రౌండ్ వచ్చి 1.5 ఇంచ్ రౌండ్. ఇప్పుడు మనము పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ సైడ్ అనేది మనం ఇది అసలు ఇది ఖర్చు. మనం ఇట్లా డైరెక్ట్గా ఇట్లా స్ట్రైట్గా కాకుండా ఇలా క్రాస్గా మనము లైన్ కొట్టుకోవచ్చు, ఇట్లా గీత కొట్టేయచ్చు. కానీ అలా కాకుండా ఈజీ మెథడ్, మనకి మెజర్మెంట్స్ రాని వాళ్ళు ఈ బ్యాక్ సైడ్ ఇది ఉంది కదా, ఈ మనం కలిపి కుట్టే పార్ట్, ఈ కలిపి కుట్టే పార్ట్ని కరెక్ట్గా ఈ హ్యాండ్ జాయింట్ చేసిన దగ్గరికి ఇక్కడ నుంచి మనం పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చింది కదా, ఈ ఎక్స్ట్రా ఎందుకు వచ్చిందంటే నేను బ్లౌజ్ హైట్ పెంచుకున్నాను కదా, సో అందుకని ఎక్కువ వచ్చింది. సో అప్పుడు ఇది కరెక్ట్గా సరిపోయింది. మనం అవన్నీ చూసుకోకుండా నేను అందుకే ఇలా క్రాస్గా మనం గీత కొట్టేసుకుంటే సరిపోతుంది అని చెప్తున్నాను. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు నెక్ పెట్టుకునే ముందు మనము ఈ మెజర్ అనేది చూసుకోవాలి. ఈ మెజర్ అనేది చాలా మంది మెజర్మెంట్ వైజ్ లేని వాళ్ళు అయితే డైరెక్ట్గా ఇలా పెట్టేసేసుకొని ఇలా లైన్ కొట్టేసేసుకొని కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటారు. అలా కాకుండా ఈజీ మెథడ్ కావాలంటే మనం ఇది ఎంత హైట్ ఉందో చూసుకోవాలి. 3.5 ఉంది, 3.5కి 1 ఇంచ్ కలుపుకొని 4.5 అనేది మనం మార్క్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. లేదు బ్లౌజ్లో మనం ఇది నెక్ పెంచుకోవాలన్నా కూడా ఇప్పుడే పెంచేసుకోవచ్చు. 5 ఇంచెస్ పెట్టుకోవచ్చు. 5 ఇంచెస్ పెడితే అది కుట్టేసరికి 4 ఇంచెస్ అవుతుంది. లేదు 5.5 పెడితే 4.5 అని అలా అవుతుంది అనమాట. ఇప్పుడు మనం నెక్ గీసుకుందాం. ఇప్పుడు మనం అనుకుంది 2.5 నెక్, 3 షోల్డర్. ఇప్పుడు మనకి షోల్డర్స్ జారకుండా ఉండాలంటే ఓవరాల్గా అయితే 5.5 అనేది తీసేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ మాత్రం 2.5 ఇంచే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కూడా 2 ఇంచెస్ మనం పెట్టుకున్నామంటే బ్లౌజ్ నెక్ అనేది మొత్తం క్లోజ్ అయిపోయినట్టు ఉంటుంది. అందుకని పైన 2 ఇంచెస్ పెట్టుకొని కింద 2.5 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ 2 ఇంచ్ నుంచి 2.5 ఇంచ్కి ఇట్లా మనం బాక్స్ కొట్టేసుకోవాలి.
బాక్స్ కొట్టేసుకొని ఇక్కడ రౌండ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఓవరాల్గా 5.5 అనేది కంపల్సరీ తీసుకోవాల్సిందే. మనం 2.5 నెక్ 3 షోల్డర్ పెట్టుకోవచ్చు. 2.5 నెక్ పెట్టుకుంటే కొంతమందికి షోల్డర్స్ జారిపోతూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే బ్యాక్ సైడ్ డోరీస్ అనేది కట్టుకుంటారు. అందరికీ బ్యాక్ సైడ్ డోరీస్ కట్టుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళు ఇక్కడ 2 ఇంచెస్ ఎండింగ్లో మాత్రం 2.5 పెడితే ఈ 2 ఇంచెస్ పెట్టడం వల్ల ఈ షోల్డర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి షోల్డర్ అనేది మనకి జారకుండా గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఇక్కడ 2.5 పెట్టడం వల్ల కింద నెక్ కూడా మనకి డీప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఇలా మనం కట్ చేసుకోవాలి షోల్డర్స్ జారకుండా ఉండడానికి. సో ఇప్పుడు నేను ఇదైతే కట్ చేస్తున్నాను. కట్ చేశాను. ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను. నెక్ కూడా కట్ చేశాను కదా. ఇప్పుడు మనం దీనికి షోల్డర్ అండ్ నెక్ అనేది 5.5 పెట్టి అందులో మనము 2 నెక్ తీసేసి మిగతా 3.5 అనేది షోల్డర్ కి ఇచ్చాము. అందరికి ఇంతే నెక్ ఉంటుందా అంటే లేదు. కొంతమందికి ఇది టోటల్ 6 ఇంచెస్ ఉంటుంది. అంటే 3 నెక్ 3 షోల్డర్ ఉంటుంది. కొంతమందికి 2 నెక్ 3 షోల్డరే ఉంటుంది. బాగా సన్నగా ఉన్న వాళ్ళకైతే 2 నెక్ 3 షోల్డర్ ఉంటుంది. కొంచెం మంచి హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి 3 నెక్ 3 షోల్డర్ ఉంటుంది. వాళ్ళప్పుడు షోల్డర్ జారకుండా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలంటే టోటల్ గా వచ్చి 6 మార్కింగ్ చేసుకొని 2.5 నెక్ పెట్టుకొని 3.5 షోల్డర్ పెట్టుకోవాలి. అప్పుడు కింద కూడా మీరు పెట్టుకుంటే 2.5 పెట్టుకోవచ్చు. లేదు కొంచెం బ్రాడ్ గా కావాలి కింద మట్టికి అనుకుంటే కింద 3 పెట్టుకొని పైన 2.5 పెట్టుకొని మనము నెక్ అనేది మార్క్ చేసుకోవచ్చు. ఇలాగానే కట్ చేసుకున్నామంటే మనకి భుజాలు అనేవి జారకుండా గట్టిగా పట్టుకొని ఉంటాయి. బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని బట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే ఈ బ్యాక్ ని యాస్టీజ్ గా దీని మీద వేసుకొని మనం డ్రా చేయాలి. ఇది డ్రా చేసేటప్పుడు మనం బ్యాక్ సైడ్ షేప్ పట్టీస్ ఫ్రంట్ వస్తాయి కదా, ఫ్రంట్ షేప్ పట్టీస్ వస్తాయి కదా. ఇప్పుడు మనం బ్లౌజ్ లో ఫ్రంట్ పార్ట్ చూసుకుందాం. ఈ షేప్ పట్టీస్ వస్తాయి కదా, ఈ షేప్ పట్టీస్ వచ్చిన వార ఇది మనం బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని మనం యాస్టీజ్ గా మార్క్ చేసుకుంటే అప్పుడు మనకి ఈ కప్ సైజ్ కప్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఇది ఎంత మార్క్ చేసుకోవాలి అంటే నార్మల్ బ్లౌజ్ లో మనము ఈ ఫస్ట్ కుట్టేసి ఉంటారు కదా, ఈ కుట్టేసింది ఎంత ఉందనేది చూసుకోవాలి. ఈ బ్లౌజ్ కి అయితే 2 ఇంచెస్ ఉంది. సో ఇది ఎవరికైనా కానీ ఎవరి బ్లౌజ్ లో ఈ ఫస్ట్ కుట్టేసిన ఈ షేప్ పట్టీ దగ్గర ఎంత ఉందో అనేది మనం చూసుకోవాలి. 2 ఇంచెస్ ఉందా, 2 ఇంచెస్ 2 పాయింట్స్ ఉందా, లేదా 2.5 ఇంచ్ ఉందా అనేది ఇది చూసుకొని ఇది ఎంత అయితే ఉంటుందో ఇక్కడ మనం అంత అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ కి అయితే 2 ఇంచెస్ ఉంది. ఈ ఫస్ట్ కుట్టు దగ్గర మనం చూసుకుంటే 2 ఇంచెస్ ఉంది. సో నేను 2 ఇంచెస్ అనేది నేను ఫోల్డింగ్ చేస్తున్నాను. 2 ఇంచెస్ మనం మార్క్ చేసుకొని మనం నీట్ గా ఫోల్డ్ చేసుకుందాము. మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి 15 ఇంచెస్ ఉంది. 15 ఇంచెస్ లో నేను 2 ఇంచెస్ మర్చానంటే ఇంకా 13 ఇంచెస్ ఉందా లేదా అనేది మనం కరెక్ట్ గా మార్క్ చేసుకొని 13 ఇంచెస్ కి అప్పుడు మనం కరెక్ట్ గా ఫోల్డ్ చేసినట్టు. కరెక్ట్ గా ఉంది. ఇలా కూడా మనం ఒకసారి మెజర్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం క్రాస్ లో పెట్టుకోవాలి. చూడండి ఇట్లా ఇటు సైడ్ అయినా కానీ ఇట్లా సైడ్ అయినా కానీ మనం క్రాస్ లో పెట్టుకోవాలి. ఈ పీస్ ని నేను ఇట్లా క్రాస్ లో పెట్టుకున్నాను. ఇలా క్రాస్ లో పెట్టేసుకొని మనం మొత్తం డ్రా చేసుకోవాలి. ఫస్ట్ షోల్డర్ దగ్గర డ్రా చేసుకుందాము. తర్వాత ఇది ఆర్మ్ రౌండ్ పార్ట్ మనం ఇక్కడ ఈ రౌండ్ గీసుకున్నాము కదా, ఈ రౌండ్ గీసుకున్న దగ్గర ఇట్లా మనం కొంచెం మార్క్ చేసుకుందాం. ఎందుకంటే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి మనం కరెక్ట్ గా లోతు తీయాలి అనేది మనకి గుర్తుంటుంది. అలా మార్క్ చేసుకుంటే మనం ఎక్కడ లోతు తీయాలి అన్న కన్ఫ్యూజన్ లేకుండా మనం అలా మార్క్ చేసుకున్నామంటే గుర్తుంటుంది. ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ తీసుకుందాం ఎందుకంటే దీనికి డాట్స్ వేస్తాం కదా. మొత్తం డ్రా చేసుకుందాం.
మొత్తం షోల్డర్ నుంచి మొత్తం నేను డ్రా చేశాను. ఈ నెక్ పార్ట్ మాత్రం నేను డ్రా చేయలేదు, ఎందుకంటే బ్యాక్ నెక్ ఇది, దీని ఎదురుగానే ఫ్రంట్ నెక్ వస్తుంది కాబట్టి ఇది నేను డ్రా చేయలేదు. ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్లో నెక్ అనేది ఎంత ఉంది అనేది మనం చూసుకుందాము. మనం ఉక్సులు పట్టీ సైడు ఓపెన్ చేసి ఉక్సులు పట్టీ సైడు కరెక్ట్గా షోల్డర్ నుంచి మనం ఎప్పుడు ఇలా ఇలా క్రాస్ తీసుకుంటే నెక్ అనేది ఎక్కువ చూపిస్తుంది. మనం ఈ షోల్డర్ నుంచి ఇలా స్ట్రైట్ పెడదాం. ఇలా స్ట్రైట్ పెట్టినప్పుడు దీనికి ఎదురు చూడండి, నాకు దీనికి ఎదురు ఇది ఉంది, కరెక్ట్గా 6 ఇంచెస్ వచ్చేసింది. ఫస్ట్ ఉక్కు ఎదురుగా ఇప్పుడు 6.5 అంటే నాకు మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. సో 6 ఇంచెస్ నెక్ హైట్, 6 ఇంచెస్ ఈ ఖర్చులోకి పోయి ఉంటుంది కదా 1/2 ఇంచు. సో టోటల్గా నా నెక్ హైట్ వచ్చేసి, ఈ బ్లౌజ్ నెక్ హైట్ వచ్చేసి 6.5 ఇంచు. మీరు ఎవరికైనా ఈ షోల్డర్ నుంచి ఉక్సులు పట్టీ సైడు ఇట్లా స్ట్రైట్గా పెట్టేసుకొని టేపు, దాని ఫస్ట్ ఉక్కుకి ఏది ఎదురు వస్తుందో అంత నెక్ హైట్ పెట్టుకొని దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే షోల్డర్లో పాయింట్ ఉంది కాబట్టి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని మనం 6.5. ఇప్పుడు టోటల్గా నెక్ వచ్చేసి 6.5 ఇంచ్, 6.5 ఇంచ్ ఇచ్చి మార్క్ చేసి ఇక్కడ కూడా సేమ్ ఇలా డ్రా చేస్తున్నాను. డ్రా చేసాం కదా. ఇప్పుడు మనం పెట్టుకోవాల్సింది, ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ ఎంత పెట్టాము, పైన 2 ఇంచెస్ పెట్టాం కానీ కింద ఎండింగ్ బ్యాక్ నెక్ పైన 2 ఇంచెస్, మొత్తం 2.5 నెక్ 3 షోల్డర్కి మనం షోల్డర్ జారకుండా 2 ఇంచెస్ పెట్టుకున్నాము. సో ఎండింగ్ లో అయితే 2.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా మనము 2.5 అనేది మార్క్ చేసుకోవాలి. టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకొని కరెక్ట్గా ఇప్పుడు మనము నెక్కి ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి మనం వేసేటప్పుడు కొంచెం క్లాత్ పోతుంది మనకి. ఉక్సు కాజా పట్టి వేయడానికి వేసిన తర్వాత మనకి ఫ్రీగా ఉక్సులు కాజాలు పెట్టుకున్న తర్వాత ఫ్రీగా ఉండడానికి ఎవరికైనా కానీ 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 1/2 ఇంచ్ కన్నా 2 పాయింట్స్ ఎక్కువ. మనం ఇక్కడ నెక్ పెట్టుకున్న పక్కన 1/4 ఇంచ్ అనేది ఇది ఎక్కువ తీసుకోవాలి. ఇది ఎక్కువ తీసుకున్నామంటే మనకు ఉక్సులు కాజాలు అనేది ఫ్రీగా పడతాయి. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఎక్కువ తీసుకొని ఇక్కడ కూడా 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మొత్తం ఇలా స్ట్రైట్గా మనం గీత అనేది కొట్టేసుకోవాలి. ఇట్లా చూడండి, నేను ఇక్కడ డ్రా చేయలేదు, ఇక్కడ డ్రా చేయకుండా ఈ 1/4 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేటప్పుడు మనకి క్లాత్ అనేది కొంచెం లాస్ అవుతుంది. సో అందుకని మనం ఎక్కువ తీసుకున్నప్పుడు ఉక్సులు కాజాలు పెట్టుకున్నప్పుడు మనకి ఫ్రీగా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఇట్లా పట్టేసినట్టు లాగినట్టు ఉండకుండా ఫ్రీగా ఉంటుంది. ఈ 1/4 ఇంచ్ అనేది ఎవరికైనా సన్నగా ఉన్న వాళ్ళకైనా లావు కొంచెం ఒద్దుగా ఉన్న వాళ్ళకైనా పెట్టాలి. బాగా కొంచెం చెస్ట్ సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇక్కడ 1 ఇంచ్ వరకు పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉక్సులు అనేది ఫ్రీగా పట్టకుండా మనకి ఫస్ట్ ఉక్కు దగ్గర లాగినట్టు ఉండకుండా ఫ్రీగా ఉండడానికి ఇక్కడ కంపల్సరీ మనం పెంచుకోవాల్సి ఉంటుంది. సో మొత్తం అయితే నేను డ్రా చేశాను. ఇప్పుడు తీసేసి మనం మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకి షేప్ వస్తుంది. షేప్ పట్టి షేప్ ఎలా తీయాలంటే ఎవరికైనా సరే ఇక్కడ నుంచి కరెక్ట్గా 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకొని ఈ 1.5 నుంచి మీకు డౌట్ ఉంటే ఇటు కూడా 1.5 ఇంచ్ పెట్టుకోండి. పెట్టుకొని మీరు ఇట్లా ఈ 1.5 ఇంచ్కి ఇట్లా ఈ షేప్ తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి నెక్, ఇక్కడ నేను ఆల్రెడీ ఇట్లా మీకు మార్క్ చేశాను కదా ఆమ్ రౌండ్ దగ్గర, ఇక్కడ మనం 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకుందాం. ఇది అందుకే నేను ఈ గుర్తులు పెడితే మనం ఈ ప్లేస్లోనే లోతు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ చేసుకుందాం. నెక్ బాగా రౌండ్గా రావాలి అనుకున్న వాళ్ళు 1 ఇంచ్ ఈ మూల మీద 1 ఇంచ్ పెట్టుకొని ఇలా నెక్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా నెక్ మార్కింగ్ చేసుకోవచ్చు. మరి అంత డీప్ వద్దు అనుకున్న వాళ్ళైతే 1 ఇంచ్ కన్నా 2 పాయింట్స్ ఎక్కువ పెట్టుకొని మనం ఇలా రౌండ్ తీసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది బ్లౌజెస్ ఫ్రంట్ రౌండ్గా ఉంటే కొంతమంది ఇట్లా వి షేప్ వచ్చినట్టు ఉంటాయి కదా. సో ఇదేనమాట డిఫరెన్స్. 1 ఇంచ్ డిస్టెన్స్ తీసుకొని మనం రౌండ్ తీసుకున్నామంటే నీట్గా రౌండ్ వస్తుంది. 1.5 ఇంచ్ కానీ పెట్టి మనం ఇట్లా రౌండ్ తీసుకున్నామంటే వి షేప్లో వచ్చినట్టు వస్తుంది. సో నేనైతే 1 ఇంచ్లో తీస్తున్నా, నీట్ నాకు ఫ్రంట్ సైడ్ రౌండ్ అనేది నీట్గా రావడం కోసం. సో అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు మనం కట్ చేద్దాము.
మనం లోతు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ లోతుతో సహా నేను కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. చూడండి నాకు నెక్ అనేది ఎంత నీట్గా రౌండ్గా వచ్చిందో. సో ఇప్పుడు మనం దీనికి షేప్ పట్టీలు కట్ చేసుకుందాము. మనం హ్యాండ్స్ కట్ చేసుకొని తర్వాత షేప్ పట్టీస్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ 4 ఫోల్డింగ్స్ వేసాను. చిన్న హ్యాండ్స్ మనం దీనికి పెట్టుకునేది. చిన్న హ్యాండ్స్ పెట్టుకునేటప్పుడు మనం సపోజ్ ఈ బ్లౌజ్కి ఎల్బో హ్యాండ్ ఉంది, మనం చిన్న హ్యాండ్ ఉందనుకో, చిన్న హ్యాండ్ ఫస్ట్ అసలు ఎంత పొడవు ఉందనేది మనం చూసుకోవాలి. ఇన్కేస్ 4 ఇంచెస్ ఉంది, స్టిచ్ అయిన తర్వాత 4 ఇంచెస్ ఉందంటే కటింగ్ 5 ఇంచెస్ కట్ చేసుకోవాలి. 5 ఇంచెస్ ఉందంటే కటింగ్ 6 ఇంచెస్ కట్ చేసుకోవాలి. లేదు ఎల్బో హ్యాండ్ అంటే హ్యాండ్ పొడవు చూసుకోవాలి. ఇది 9 ఇంచెస్ ఉంది స్టిచ్ అయిన తర్వాత, సో కటింగ్ మనం 10 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. దానికి తోడు మళ్ళీ మనం ఒకసారి బ్లౌజ్ ఆర్మ్ రౌండ్ కూడా మనం ఒకసారి కొలుచుకోవాలి. ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది అని. దీనికి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. ఇలా కొలుచుకొని ఇప్పుడు మనం దీనికి నేను 4 ఇంచెస్ హైట్ తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ హైట్ తీసుకోవాలంటే మనం మార్కింగ్ 5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇటు క్లోజ్ ఉంది, ఇటు ఓపెన్స్ ఉన్నాయి. 4 ఫోల్డింగ్స్ వేసాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది చూసుకోవాలి. ఆర్మ్ రౌండ్ 8 ఇంచెస్. 8 ఇంచెస్ ఉంది కదా, ఈ 8 ఇంచెస్కి ఎదురు మనం కింద నుంచి ఈ 5 ఇంచెస్లో హాఫ్ ఎంత, 2.5. 2.5 అనేది ఈ 8 ఇంచెస్ ఎదురు మనం ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని మనం ఈ 2.5 నుంచి ఈ హ్యాండ్కి మనం షేప్ అనేది గీసుకోవాలి. ఇక్కడ మనం స్ట్రైట్ 1.5 ఇంచ్ స్ట్రైట్ రావాలి. ఇలా హ్యాండ్ షేప్ అనేది గీసుకొని ఇలా గీసేసుకోవాలి. మనకి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కూడా ఒక 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం గీసుకోవాలి. షార్ట్ హ్యాండ్ అయితే కటింగ్ ఇలా ఉంటుంది. సో షార్ట్ హ్యాండ్స్ కట్ చేసాం కదా, ఇప్పుడు మనం షేప్ పట్టీస్ కట్ చేసుకుందాం. షేప్ పట్టీ కట్ చేసేటప్పుడు బ్లౌజ్లో ఫస్ట్ అసలు షేప్ పట్టీ పొడవు అనేది ఎంత ఉంది అనేది మనం మార్క్ చేసుకుందాం. ఇదో షేప్ పట్టీ పొడవు ఇక్కడికి ఉంది, కుట్టిన తర్వాత అక్కడికి ఉంది కాబట్టి ఇంకొంచెం అనేది మనం ఎక్కువ తీసుకుందాం. షేప్ పట్టీ పొడవు అనేది మనం మార్క్ చేసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు మనం చూసుకోవాల్సింది షేప్ పట్టీలో ఫస్ట్ కుట్టు ఎంత ఉంది అని. ఫస్ట్ కుట్టు దగ్గర కలిపి కుట్టేటప్పుడు, షేప్ పట్టీలో కలిపి కుట్టేటప్పుడు ఫస్ట్ కుట్టు దగ్గర ఎంత ఉంది, 2 ఇంచెస్. మనం ఇందాక బ్యాక్ పార్ట్ లో కూడా మర్చుకున్నాము 2 ఇంచెస్. స్టార్టింగ్ వచ్చేసేసి 3 ఇంచెస్ ఉంది. కుక్స్ దగ్గర స్టార్టింగ్ లో 3 ఇంచెస్ ఉంది, ఇక్కడ 2 ఇంచెస్ ఉంది. ఇప్పుడు మనము 2 ఇంచెస్ 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఎంత ఉందో అంత పెట్టుకొని ఇప్పుడు మనం ఈ ఎండింగ్ లో 2 ఇంచెస్ కి 1/4 ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటాం. ఈ 3 ఇంచెస్ కి కూడా 1/4 ఇంచ్ కానీ 1 ఇంచ్ అయినా మనం ఫ్రంట్ సైడ్ యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మాత్రము ఈ కింద మాత్రం 1/4 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఈ స్టార్టింగ్ లో మాత్రం 1/4 ఇంచ్ అయినా కానీ 1 ఇంచ్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ ఉంటే మనకి పట్టీ కూడా మనకి పెద్దగా ఉంటుంది కాబట్టి గట్టిగా పట్టుకొని ఉంటుంది బ్లౌజ్. సో అర్థమైంది కదా, ఈ ఎండింగ్ ఎంత ఉందో మనం ఈ బ్లౌజ్ లో చూసుకొని, ఈ ఎండింగ్ ఎంత ఉందో ఈ స్టార్టింగ్ ఎంత ఉందో సేమ్ మనం మార్కింగ్ చేసుకొని దీనికి 1/4 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. దీనికి 1/4 ఇంచ్ కాకపోతే 1 ఇంచ్ కానీ యాడ్ చేసుకోవాలి. అది ఎవరి బ్లౌజ్ అయినా కానీ ఇక్కడ ఎంత ఉందో అంత సేమ్ పెట్టుకొని ఇంత యాడ్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ 2.5 ఉంటే ఇక్కడ 2.5 పెట్టుకొని, ఇక్కడ 3.5 ఉంటే ఇక్కడ 3.5 పెట్టుకొని దీని ఈ 2.5 కి 1/4 ఇంచ్ యాడ్ చేయాలి. ఈ 3.5 కి 1/4 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ యాడ్ చేసుకొని మనం షేప్ పట్టీ అనేది షేప్ గీసుకోవాలి. ఇలా గీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది కుట్టిన తర్వాత 2 ఇంచెస్ అవుతుంది.
ముక్కాలు ఇంచు కుట్టులోకి పోతుంది కదా, 2 ఇంచెస్ అవుతుంది. ఈ స్టార్టింగ్ లో కుట్టిన తర్వాత మనకి 3 ఇంచెస్ అవుతుంది, లేదంటే 3 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ 2 పాయింట్స్ అలా అవుతుంది, మనకి కరెక్ట్ గా వస్తుంది. సో ఇలా మనం షేప్ పట్టీ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టీస్. సో మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది కటింగ్.